హలో మూవీ లవర్స్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి అని అర్థం. ఇది ఒక హాలీవుడ్ బాడీ హర్రర్ మూవీ. ఇది ఫుల్లీ అడల్ట్ కంటెంట్ మూవీ. మీరు ఫ్యామిలీతో చూడాలనుకోకండి, అస్సలు వద్దు, చూడకండి. కొన్ని న్యూడ్ సీన్స్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. ముందే చెబుతున్నాను, మరీ చెబుతున్నాను, అస్సలు చూడకండి. మరి ఎలా ఉందో రివ్యూలో చూద్దారండి. మూవీ ప్లాట్ విషయానికి వస్తే టిమ్ ఇంకా మిల్లీ ఇద్దరు చాలా కాలంగా రిలేషన్షిప్ లో ఉన్న కపుల్స్. వీళ్ళిద్దరి మధ్య ఉన్న కొన్ని సమస్యలు, వాటి వల్ల వచ్చే కొంచెం ప్రెషర్ వల్ల రిలాక్స్ అవ్వడం కోసం సిటీకి దూరంగా ఒక విలేజ్ కి వెళ్తారు. అక్కడ అడవిలో ఒక రోజు హైకింగ్ చేస్తూ ఒక మిస్టీరియస్ గృహలో పడతారు. ఆ గృహలో ఉన్న వాటర్ తాగడం వల్ల ఒక వింతైన సూపర్ న్యాచురల్ శక్తి వీళ్ళిద్దరి బాడీస్ ని అతుక్కునేలాగా చేస్తుంది. అసలు విడిపోవాలనుకున్న వాళ్ళిద్దరు ఫిజికలీ ఒకే బాడీగా మారిపోతే ఏం జరుగుతుంది, ఆ భయంకరమైన నరకం నుండి ఎలా బయటపడ్డారు అనేది మిగతా స్టోరీ. ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెయిన్ గా తీసుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. రిలేషన్షిప్ లో ఉండే టాక్సిక్ డిపెండెన్సీ అనే పాయింట్ ని తీసుకొని దాన్ని ఒక బాడీ హర్రర్ గా చూపించడం జీనియస్ అండ్ టెరిఫైయింగ్ ఐడియా. కపుల్స్ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ ని ఇంత డిస్టర్బింగ్ గా ఎవరు చూపించలేదు ఇంతవరకు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రియల్ లైఫ్ కపుల్ అయిన డేవ్ ఫ్రాంకో, అలిసన్ బ్రీ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. ఒకే బాడీగా తిక్కుపోయినప్పుడు వాళ్ళు పడే నరకం, పెయిన్, భయం చూస్తే స్క్రీన్ మీద వాళ్ళు ఇంటెన్సిటీకి మనకే ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది. ఇంకా మూవీలో చూపించిన బాడీ హర్రర్ కాన్సెప్ట్ హ్యూమన్ బాడీ మీట్ ఒకదానితో ఒకటి మెర్జ్ అయ్యే సీన్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ఇంకా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఎక్సలెంట్. ఆ బాడీ మెర్జ్ అయ్యే ప్రాసెస్ సిజిఐ కన్నా ఎక్కువగా ప్రాక్టికల్ మేకప్ ఎఫెక్ట్స్ తో చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పుకోవాలి. ఇంకా సఫోకేటింగ్ సినిమాటోగ్రఫీ, అడవిలో ఆ గృహలో తీసిన కెమెరా యాంగిల్స్ గానీ లైటింగ్ గానీ చాలా న్యాచురల్ గా క్రియేట్ చేశారు. ఇంకా ఇంటెన్సిటీ పెంచడంలో విజువల్స్ 100% సపోర్ట్ చేశాయి. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో ఉన్న క్రేజీ క్యూరియాసిటీ థర్డ్ యాక్ట్ అంటే క్లైమాక్స్ కి వచ్చేసరికి డ్రాప్ అయిపోయింది. డైరెక్టర్ సేఫ్ గేమ్ ఆడడంతో ఎండింగ్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఇంకా స్టోరీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుంది, దీనికి కారణం ఏంటి అనే డౌట్స్ మైండ్ లోనే తిరుగుతాయి. మేజర్ డ్రాబ్యాక్ కూడా అదే. క్వశ్చన్స్ అన్నిటిని క్లియర్ చేయడు, అలానే వదిలేస్తాడు. అలా దేనికి జరుగుతుందో క్లారిటీ ఇచ్చి ఉంటే ఇంకా క్రిస్పీగా ఉండేది స్టోరీ. మోస్ట్లీ ఈ మూవీ అందరికి ఎక్కదు. ఈ మూవీలోని బాడీ హర్రర్, బ్లడ్ అండ్ మీట్ మెర్జ్ సీన్స్ నార్మల్ ఆడియన్స్ కి చాలా కష్టం చూడడానికి. అయితే మెయిన్ గా ఇది ఫ్యామిలీతో చూసే సినిమా అయితే అస్సలే కాదు. ఓన్లీ హార్డ్ కోర్ హర్రర్ ఫ్యాన్స్ కి మాత్రమే. అది కూడా బాడీ హర్రర్. గుర్తుపెట్టుకోండి ముందే, దిస్ ఇస్ నాట్ ఎ గోస్ట్ హర్రర్ మూవీ, ఓన్లీ బాడీ హర్రర్. ఫైనల్ గా ఒకసారి చూడొచ్చు, కానీ ముందే చెప్తున్నాను డిస్టర్బ్ గా ఉంటుంది. ఫ్యామిలీని మట్టికి అవాయిడ్ చేయడం బెటర్. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.3/5. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.